సంధ్య బ్రహ్మయజ్ఞము. చూడండి, మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో సంధ్యావందనం గురించి చెప్తున్నాడు. సంధ్యోపాసనను బ్రహ్మయజ్ఞమనియు అందురు. అరచేతిలో కొంచెము నీరు పోసుకొని ఆ జలమును అరచేతి మధ్య భాగమున పెదవులను ఆనించి త్రాగుట ఆచమనము అనబడును. చూడండి, ఇట్లా పెదవులను ఆనించి తాగాల. ఇది సైన్స్ అన్నమాట, అందరు గుర్తుపెట్టుకోండి. ఆ జలము కంఠము క్రింద ఉండు హృదయము వరకు పోగలిగినంతయే ఉండవలెను. అంటే మరీ ఎక్కువగా నీళ్ళు పోసుకోకూడదు, ఎంత అవసరమో అంత పోసుకోవాలి. అంతకు ఎక్కువ తక్కువలు కూడా ఉండరాదు. ఆచమనం వలన కంఠము అందుండు కఫము పిత్తము కొంచెము తొలుగును. చూడండి, మనము ఇక్కడ దయానంద మహర్షి సైంటిస్ట్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఆచమనం చేస్తే కంఠశుద్ధి కలుగుతుంది, అక్కడ ఉండే కఫం దూరం అవుతుంది. ఇట్లా పెదవులను ఆనించి తాగాల ఆచమనం, గుర్తుపెట్టుకోండి. అలాగే మార్జనం అనగా ఎడమ చేతిలో కొంచెం నీరుంచుకొని కుడి చేతి మధ్యమ అనామిక వేళ్లలో కొనలతో నేత్రాది అంగములపై జలము చల్లుకొనవలెను. మనం మళ్ళీ నెక్స్ట్ అంగస్పర్శ చేస్తాం కదా, ఆ విధంగా అన్నీ కూడా అంగములపై చల్లుకోనాలి. అందువలన అలసట దూరమగును. అలసట లేనప్పుడును జలము లభించనప్పుడును మార్జనము చేయకున్నను తొందర ఏం లేదు. అంటే ఎక్కడైనా మనకు జలం దొరకలేదు, అప్పుడు మార్జనం చేయకపోయినా పర్వాలేదు. లేదు, మనకు అలసట ఏం లేదనుకోండి, అప్పుడు కూడా మనము మార్జనం అంటే ఈ యొక్క అంగస్పర్శ చేయాల్సిన అవసరం ఏం లేదు. మరలా సమంత్రక ప్రాణాయామము మనసా పరిక్రమము ఉపస్థానము విద్యార్థులకు నేర్పవలేను. అంటే నెక్స్ట్ దాంట్లో మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాల ప్రకారము వాళ్ళకు విద్యార్థులకు మనం నేర్పాలి. తదుపరి పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు నేర్పవలేను. ఆ పైన అగమర్శనము అనగా పాపము చెయ్యను ఎన్నడూ కోరనైనా కోరరాదు. చూడండి, ఈ విధంగా పాపము చెయ్యాలనేటటువంటి కోరిక కూడా కోరకూడదు అనే విషయంగా అగమర్శన మంత్రాలు మనకు తెలియజేస్తాయి. ఈ సంధ్యోపాసన ఏకాంత దేశములో ఏకాగ్ర చిత్తముతో చేయవలెను. ఈ సంధ్యోపాసన అనేది కూడా ఏకాంతంగా కూర్చొని, ఒక్కనివే కూర్చొని ఏకాంతమైన ప్రదేశములో, అలాగే మనస్సును కూడా ఏకాగ్రం చేయడం అంటే పరమాత్మ యందు ఉంచి ఆ విధంగా సంధ్యోపాసనను చేయవలెను. తర్వాత అపాం సమీపే నియతో నైతక్యం నిధిమాస్థితః సావిత్రీమప్యధీయిత గత్వారణ్యం సమాహితః. మనుస్మృతిలో శ్లోకం. చూడండి, అరణ్యమున ఏకాంత దేశమునకు వెళ్ళి సావధానుడై జలము సమీపమున నియతుడై నిత్యకర్మమును ఆచరించుచు సావిత్రి గాయత్రి మంత్రములను ఉచ్చరించుచు అర్థజ్ఞానముతో పాటు దానిని అనుసరించి తాను ప్రవర్తింపవలయును. ఈ విధంగా ఏకాంత ప్రదేశంలో కూర్చొని సంధ్యావందనము చేసి తర్వాత సావిత్రి గాయత్రి అంటే ఈ గాయత్రి మహామంత్రం ఉంది కదా, ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని సంధ్యోపాసన తర్వాత మీకు ఎంతసేపు మీకు సామర్థ్యము శక్తి ఉంటే సమయం ఉంటే అంతవరకు ఆ గాయత్రి మంత్రాన్ని అర్థపూర్వకంగా జపము చేసి ఆ విధంగా చేయవలెను. ఆ జపములో ఉన్నటువంటి అర్థపూర్వకంగా ఈ సంధ్యావందన మంత్రాల్లో ఉన్నటువంటి అర్థాలను కూడా తెలుసుకొని ఆ అర్థపూర్వకంగా మీరు మళ్ళీ దానికి అనుగుణంగా మీ జీవితము ప్రవర్తించవలెను. ఇది సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం.